ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో ఒక మంచి అంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులు చాలామంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. చాలామంది బ్యాంక్ అప్పు అవ్వచ్చు, చేయబదులు అప్పు అవ్వచ్చు, ఏదో రకమైన అప్పుల్లో కూరుకుపోతున్నారు. అటువంటి వారిని ఆత్మీయంగా బలపరచాలని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేను ఈ వాక్యాన్ని మీ ముందుంచబోతున్నాను. ప్రియులారా, ఎప్పుడు కూడా అప్పులు అనేవి మనకు లేవు. ఎందుకు అంటే మన దేవుడు ధనవంతుడు, ఆయన పిల్లలం మనం. ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త, ఈ సృష్టికర్త ఈ సృష్టి అంతటి మీద అధికారి. ఆస్తి అంతా అయిందే, ఈ లోకం అంతా అయిందే. ఆయన పిల్లలంగా మనకి వారసులం. ఈ భూమి మీద ఉన్న అన్నిటికీ మనం వారసులం, దేవుని పిల్లలందరికీ వారసులు. ఎప్పుడైతే దేవుని పిల్లలు సాతాను వశంలో పడతారో అప్పుడు వారసత్వాన్ని కోల్పోతాం. వారసత్వాన్ని కోల్పోయి దేవుని యొక్క కృప నుంచి తొలగిపోయి తప్పిపోయిన కుమారుడు వలె డబ్బంతా పాడు చేసుకుని, ఆస్తి అంతా దుర్వ్యాపారాల ద్వారా పాడు చేసుకుని తినటానికి తిండి లేని వారుగా అయిపోయి తండ్రి గుర్తుకొచ్చాడు. తండ్రి ఇంట కూలివాండ్రికి కూడా సమృద్ధి భోజనం ఉందని గ్రహించుకొని తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చాడు. ఈ రోజున మనకి అప్పులు ఇచ్చేవాళ్ళు కనబడుతున్నారు కనుక ఆ అప్పులు తీసుకొని తీర్చొచ్చులే అనే ఆలోచనతో ఉంటాం. మన దేవుడు ధనవంతుడు అనే సంగతి మర్చిపోవద్దు. ఒకసారి బిల్లీ గ్రహాం గారు ప్రపంచ వ్యాప్తిగా దేవుని వాక్యాన్ని అందించే గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు, ఆయన ఒక దేశానికి వాక్య సందేశానికి బయలుదేరి వెళ్ళాడట. విమానంలో ఆయన బయలుదేరి వెళ్తే వీళ్ళకి సమాచారం వచ్చిందట, బిల్లీ గ్రహాం గారు వస్తున్నారు కనుక ఆయన్ని రిసీవ్ చేసుకుంటాక ఆ దేశ ప్రధాని ఎయిర్పోర్ట్కి వచ్చారట. ధనవంతులందరూ కూడా ఫ్లైట్ దిగుతున్నారట, విమానం దిగుతున్నారు కిందకి మెట్లు. అందరినీ ఈయన గమనిస్తున్నాడు. అందులో ఎవరో బిల్లీ గ్రహాం గారు ఒక్కరు కూడా కనబడతలేదు. అయ్యో, ఫ్లైట్ ఎక్కినప్పుడు సమాచారం వచ్చింది ఈ ఫ్లైట్కి ఆయన బయలుదేరి వచ్చారని. బిల్లీ గ్రహాం గారు ఎక్కడా దిగినట్టుగా కనబడట్లేదు అని ఆయనకి స్వాగతం పలకడానికి వచ్చిన ఆ దేశ ప్రధాని ఎదురు చూస్తుంటే ఒక ఖరీదైన దుస్తులతో విలువైనటువంటి ఒక వ్యక్తి వచ్చి ప్రధాని దగ్గర నిలబడి పలకరించారట. హూ ఆర్ యూ అన్నారట. ఐఎమ్ బిల్లీ గ్రహాం అన్నాడట. చూసి పైకి కిందకి తెగా చూసి, ఆర్ యూ బిల్లీ గ్రహాం, మీరు బిల్లీ గ్రహామా అని అడిగితే ఎస్ అన్నాడట. బిల్లీ గ్రహాం అంటే దైవ సేవకుడు కదా, నువ్వు ఇంత ఖరీదైనటువంటి దుస్తులతో ఖరీదైనటువంటి విధంగా నువ్వు వచ్చి నా ముందు నిలిచున్నావే,
నేను ఒక దేశ ప్రధానిని, నాకే ఇంత విలువైన వస్త్రాలు లేవే? నువ్వు ఒక సేవకుడవు. సేవకుడంటే మామూలు దుస్తులు, తెల్లని వస్త్రాలు ధరించుకొని సాధారణంగా వస్తారా అని అనుకున్నాను. ఇంత ఖరీదైన దుస్తులతో నా ముందు కనబడుతున్నావే, నీకేంటి ఇంత ఘనత అని అడిగాడట. అప్పుడు దైవజనుడు అన్నాడట, అయ్యా, మీరు ఈ దేశానికి ప్రధాని, నా తండ్రి ప్రపంచానికే సృష్టికర్త, ఆయన కొడుకుని నేను. మీ ప్రధానికే ఇంత ఒక దేశానికి ప్రధానికే ఇంత ఖరీదైన వస్త్రాలు మీకుంటే, ప్రపంచానికి యజమాని అయినటువంటి ఆ అధికారి యొక్క కొడుకుని నేను, మరి నాకెంత విలువైన వస్త్రాలు ఉండాలో మీకు తెలుసా అని ఎదురు చెప్పారంట. అవును దేవుని బిడ్డలారా, తండ్రి కొడుకులకి ఎప్పుడు అప్పు చేసే పరిస్థితి రాదు, లోటు ఉండదు. తండ్రి యొక్క పిల్లలకి ఎప్పుడు కూడా సిరి సంపదతో తొలతూగుతారు కానీ దాన్ని ఆశపడరు, దాని మీద మోజు కలగరు. అవి వరిస్తాయి. ఎందుకంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అని అంటాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అంటున్నాడండి దేవుని బిడ్డలారా. సంతుష్టి సహితమైన దైవ భక్తే గొప్ప లాభ సాధకం. కాబట్టి దేవుని బిడ్డలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తి లేని వారు అప్పుల పాలవుతారు, వాక్యానుసారంగా జీవించిన వారు నష్టాల పాలవుతారు. ఇది మర్మం. భక్తి కలిగిన వారు ఉన్నదాంతో సంతృప్తి పడతారు. ఎప్పుడు కూడా అత్యాశకు పోయి అప్పుల పాలవుతూ ఉంటారు. చాలామంది పెళ్ళి ఘనంగా చేద్దాం, భారీగా చేద్దామని అప్పుల పాలవుతారు. చాలామంది పాప మెచ్యూరిటీ ఫంక్షన్ ఇంట్లో డబ్బు లేకపోయినా ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసి ఎదటి వాళ్ళని చూసుకొని మనకున్న దాంతో సంతోషపడి మనకున్న దాంతో చేయరు, ఎదటి వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకిలా కంటే బాగా చేయాలని అపవాది యొక్క గర్వంతో, అపవాది యొక్క బలహీనతలతో చిక్కబడి అప్పులు పాలవుతుంటారు. కొంతమంది ఇల్లులు కట్టడానికి, స్థలాలు కొనడానికి, దైవజనులు కూడా చాలామంది స్థలాలు కొని అప్పుల పాలైన వారు చాలామంది ఉన్నారు. అది రేట్ వస్తుంది కదా అనుకొని మోసపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అవును దేవుని బిడ్డలారా, స్థలాలు కొని అప్పుల పాలయ్యేవారు, పొలాలు కొని అప్పుల పాలయ్యేవారు, ఇల్లు కట్టడానికి ఉన్నదాంతో కట్టుకోకుండా అప్పులు చేసుకొని భారీగా కట్టాలనుకొని మరి విపరీతమైనటువంటి ఆలోచనలతో అప్పుల పాలైన వారు ఉంటారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్తుందంటే, నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. దేవుని బిడ్డలారా, మీ దోషాలు బట్టి మీరు అమ్మబడితిరి అంటున్నాడు దేవుని వాక్యం. దోషాలు అదే పౌలు భక్తుడు ఇంకా డీటెయిల్గా చెప్తున్నాడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటాడు కదా, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటాడండి ఆయన. దేవుని బిడ్డలారా, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటాడండి. ఎంత చక్కని ఆత్మీయమైనటువంటి మర్మము ఇది. మనం పాపాలకి అమ్మబడినప్పుడే మనం శరీర సంబంధులై ఉంటాం. లేకపోతే ఆత్మీయులు మనందరం కూడా ఆత్మీయమైన జీవితానికి ఎప్పుడు కూడా ఆనందమే తప్ప అపజయాల్లో ఆనందం వస్తుందట, కష్టాల్లో ఆనందం వస్తుందండి, మరణంలో ఆనందం వస్తుందట, ప్రతి విషయంలో కూడా ఆనందం వస్తుందంట. ఆత్మీయ సంబంధులకి, లోకస్తులకి 1 కోటి రూపాయలు వచ్చినా తృప్తి ఉండదు, 10 కోట్లను చూస్తారట. 10 కోట్లు వచ్చినా తృప్తి ఉండదంట. 100 కోట్లను చూస్తారట. నాకు 10 కోట్లే ఉన్నాయి, 100 కోట్లు సంపాదించాలా అని అత్యాశకు పోయి నవ్వుల పాలవుతుంటారట, పాపానికి అమ్మబడుతూ ఉంటారట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకు ఎప్పుడు
సంతృప్తి ఉంటుంది. గంజి నీళ్ళతో కడుపు నింపుకొని అమ్మయ్యా అని సంతోషపడే వాళ్ళు ఉంటారు. బడాయి కోసం పంచభక్ష పరమాణాలకు పోటీ పడి ఒకరు తిండి కొరకు అప్పులు అవుతారు. కాస్ట్లీ తిండి తీసుకొస్తారు. ఖరీదైనటువంటి నాన్ వెజిటేరియన్ భోజనం కొనుక్కొని తీసుకొచ్చి రోజు వండేసి రోజు కొనుక్కొచ్చి అప్పుల పాలు అవుతుంటారు. ఆ నాన్ వెజ్ లేకపోతే ఉండలేని వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మాంసాహారం కోసం తహతహలాడే వాళ్ళు అనేకులుగా ఉండి అప్పుల పాలవుతూ ఉంటారు. తిండి కోసం, కొంతమంది ఖరీదైన బట్టల కోసం పండుగ వస్తే 10,000 20,000 పెట్టి బట్టలు కొంటారట. ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే కలిగి ఉంటే ఎంత 1 కోటి రూపాయల బట్టలు కొనుక్కో, కలిగి ఉంటే అప్పు చేసి కొంటారు లేకపోయినా. ఇలాగా దేవుని పిల్లలు లోకస్తులుగా ఉన్నప్పుడు అప్పుల పాలవుతారు. పరలోకపు పిల్లలు ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉంటారు. ఉన్నదాంతో సంతోషపడుతూ అప్పులకు వెళ్ళరు. కలిగి ఉంటే తింటారో లేకపోతే పస్తుంటారు. అంతేగాని అప్పు చేసి పప్పు కూడా అన్నట్టుగా ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఈ మర్మాన్ని గ్రహించుకోవాలని మీకు నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనంలో ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. అప్పు చేయువాడు అప్పు ఇచ్చువానికి దాసుడు అని ఎంత స్పష్టంగా చెప్తుందో దేవుని బిడ్డలారా. అప్పు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం దేవునికి దాసులు అయినప్పుడు ఎవరికి కూడా మనం దాసులు అవ్వం. అంటే ఎవరి దగ్గర చేయి చాపి అప్పు చేయం, ఉన్నదాంతో సంతోషపడతాం. సైతానికి దాసులైనప్పుడు సాతాను పని ఏంటంటే పొంగనిచ్చి కృంగజేస్తుందట. ముందు డబ్బు వచ్చే మార్గం చూపిస్తుందంట సాతాను. ఆ డబ్బు వస్తుంది కదా అని దేవునికి దూరం అయిపోయి ఆ డబ్బు వ్యామోహంలో పడి ఎంతోమంది నష్టపోతూ ఉంటారు. ఆ డబ్బు వ్యామోహంలో పడిన తర్వాత ఓ భయంకరమైన రోగమో, ఒక భయంకరమైనటువంటి ఆపద, ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. కలిగినప్పుడు ఈ అక్రమ సంపాదన అంతా తుడిచిపెట్టిపోతూ ఉంటుంది. అప్పుడు అప్పుల్లోకి దిగిపోతారు, కూరుకుపోతారు అప్పుల్లో. అలాగా అత్యాశకు పోయిన వాళ్ళు అప్పులు పాలవుతూ ఉంటారని సంగతి మీరు మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు అప్పులు పాలవకుండా జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. ఒక యజమానికి ఒక ఆయన అప్పు బాకీ ఉన్నాడట. ఆ బాకీ తీర్చమని పంపిస్తే అతడు వచ్చి ఆయనను బ్రతిమలాడుకున్నాడట. అయ్యా, నేను చాలా బీద స్థితిలో ఉన్నాను, కనికరపడండి, నా అప్పు క్షమించమని ప్రాధేయపడితే యజమాని దయదలిచి క్షమించాడట. ఆ క్షమించినప్పుడు ఇతను చేసిన ఘనకార్యం ఏంటంటే, ఈ దాసుడు 500 దేనారాలు అప్పు ఉండి క్షమింపబడ్డాడు. ఇప్పుడు వెళ్ళి 100 దేనారాలు ఈయనకి ఇంకొకరు బాకీ ఉన్నారట. ఆయన దగ్గరికి వెళ్ళి నా బాకీ తీర్చమని అడిగాడట. బాగానే ఉంది. తీర్చమని అడిగినప్పుడు అతడు కూడా ఇతనిలాగే ప్రాధేయపడ్డాడట. అయ్యా, నేను దీన స్థితిలో ఉన్నాను, నన్ను క్షమించి నాకు కొంచెం గడువు ఇవ్వమని బ్రతిమలాడుకుంటే గడువు ఇవ్వకుండా అతను తీసుకెళ్ళి చెరసాల్లో వేయించాడట. ఈ సంగతి ముందు యజమానికి ఈ సంగతి తెలియచేయడం జరిగిందంట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 32వ వచనం చూసినట్టు 32, 33 వచనాలు చూసినట్లయితే, అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుకు వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించను. దేవుని బిడ్డలారా, ఇక్కడ
నీతి ఏంటంటే మత్తయి సువార్త 18:35 మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. దేవుని బిడ్డలారా, మనం మన అపరాధాలు క్షమించమని దేవుని వేడుకోవాలి. ఆయన మనల్ని ఎప్పుడు క్షమిస్తాడో మన తోటి వాళ్ళని క్షమించినప్పుడు. అప్పు తీర్చమని యాతన పెట్టే వాళ్ళని దేవుడు క్షమించడు. వారి యొక్క స్థితిని బట్టి, మనకి కలిగి ఉన్నదాన్ని బట్టి వాళ్ళకి ఉపకారం చేస్తే మరి పరలోకపు తండ్రి మనకు ఉపకారం చేయక మానడు. దేవుడు కూడా ఏమంటాడు? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించమంటారు. లేని స్థితిలో ఉన్న వారిని మనం క్షమిస్తే మన స్థితిని కూడా దేవుడు క్షమిస్తాడట, మనకి కూడా సహాయం చేస్తాడంట. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 19:17 మీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఇదండి దేవుని ప్రేమ. సామెతల గ్రంథంలో ఇంత స్పష్టంగా మనకి కనబడుతుంది. బీదలను కనికరిస్తే వాడు యెహోవాకు అప్పిచ్చేవాడట. ఎంత గొప్పవాడో దేవుడు అలాగా దీవిస్తున్నాడండి. అంత గొప్పవాడుగా దేవుడు దీవిస్తున్నాడు, అంత గొప్పవాడుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే మనం యెహోవాకు అప్పిస్తే ఎక్కడికి పోదు. యెహోవాకు అప్పిస్తే దొంగలెత్తుకెళ్ళరు. అది పరలోక బ్యాంకులో వేయడం మాట. అది పరలోక బ్యాంకులో వేయడం. ఆ బ్యాంకులో దొంగలెత్తుకెళ్ళరు, సిమెంట్లు కొట్టవు, ఏ విధమైనటువంటి దోపిడీకి గురి కాదు. క్షేమంగా ఉంటుంది. నీ వెళ్ళినప్పుడు వడ్డీతో సహా నీకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. వడ్డీతో సహా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు నీకు, నువ్వు పేదలను కనికరించినప్పుడు. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మీకు ప్రభుపేట తెలియచేస్తున్నాను. లూకాసు వార్త 7:41 నుంచి ఇది యేసు ప్రభు వారు పరిసయ్యునితో చెప్పిన ఉపమానం. ఒక పరిసయ్యునితో మాట్లాడుతున్నప్పుడు సీమోను అని సంబోధించి అంటాడు కదా. లూకాసు వార్త 7:41 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించనో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఈ జవాబు చెప్పకమానరు. ఎవరు అయితే ఎక్కువగా క్షమింపబడతారో వారు ఎక్కువగా ప్రేమించబడతారు. ప్రేమకు విలువ, అది ప్రేమకు విలువ. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అంటానికి నిదర్శనం ఏంటంటే ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవడం, మన రుణాలను క్షమించమని దేవుణ్ణి వేడుకోవడం. ఆయన దగ్గర ఆయన ప్రేమ గల దేవుడు మనకున్నాడు. మన యొక్క విస్తారమైనటువంటి రుణములు, అప్పులు క్షమిస్తాడు. క్షమించే దేవుడు మనకున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడడం చాలా మంచి అలవాటు, గుడ్ హ్యాబిట్. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో మనం చూసినట్లయితే, అంతటా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయింది, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని మీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండేటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో
ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పుమనెను. అందుకు ఆమె, ఈ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన మట్టి పాత్రలన్నిటినీ ఎరువు. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టునను ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులు లోపల ఉండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలన్నిటిలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వారు మరేమీ లేదని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన వానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవుని బిడ్డలారా, మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక దైవజనుడు అంట, యెహోవా యందు భయభక్తులు గలవాడంట, ఆయనకు అప్పులైనవి అంట. యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళకి అప్పులనే సమస్య లేదు. ఒక్కొక్కసారి దేవుని యొక్క పరీక్షలో ఒక భాగం అప్పుల నుంచి వీడు ఎలా తేరుకోగలరు. అసలు అప్పులు ఎలా జరిగినాయి అంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం కొన్ని వచనాలు. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించింది. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాను. దేవుని బిడ్డలారా, ఈ భక్తుడేంట, ఈ ఓబద్య అనే భక్తుడే ఆ యజమానురాలు యొక్క భర్త. ఓబద్య ఒక భక్తుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు. అంత భక్తుడు అహాబు రాజు గారి యొక్క గృహ నిర్వాహకుడిగా ఉంటూ ఎంతో చక్కని మంచితనాన్ని కలిగి ఉన్నాడు. ఈ యెజబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపించే ప్రయత్నం చేసినప్పుడు ఇతడు చేసిన మంచి పని ఏంటంటే, గుహలో 50 మందిని చెప్పున పెట్టి పోషించాడట. అతను కలిగింది, అతను రాజు కాదు, అతడు ధనవంతుడు కాదు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, కేవలం ఒక ఉద్యోగి, రాజుగారి దగ్గర గృహ నిర్వాహకం చేసే ఒక ఉద్యోగి. ఆ ఉద్యోగి ఎంతగా తాపత్రయపడారో దేవుని బిడ్డల కోసం, వాళ్ళ ప్రాణాలు కాపాడాలని గుహలో దాచి తనకు కలిగినంతా కూడా వాళ్ళ కొరకు అప్పులు చేశాడట. దేవుని యొక్క ఏర్పాట్లో ఒక భాగం ఇది. దేవుడు కూడా ఎలా చేశాడు, ఎందుకంటే పరీక్ష పెడతాడు దేవుడు. ఒక్కొక్కసారి కొంతమంది దేవాలయం నిర్మాణంకు అప్పులు చేస్తారు, కొంతమంది దేవాలయంలో ఏదైనా కానుక ఇవ్వడానికి అప్పులు చేస్తారు, దగ్గర లేకపోయినా కొంతమంది అప్పులు చేస్తుంటారు. మా చింతనలో ఒక పాప ఉండేది, సండే స్కూల్ స్టూడెంట్. వాళ్ళ తల్లిదండ్రులు ఎంప్లాయీసే కానీ ఆయన కొంచెం బలహీనత వల్ల ఆ డబ్బులంతా కూడా ఆ బలహీనతలకు వాడేసేవాడు. వచ్చిన డబ్బులు వీళ్ళు పావర్టీ అనుభవించేవారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగులు అయ్యిండి పావర్టీ, పేదరికం అనుభవించేవారు. ఆ పాప సండే స్కూల్కి వచ్చినప్పుడు కానుక వేయడానికి డబ్బులు ఉండేది కాదు. ఉండకపోతే ఆమె ఏం చేసేదంటే ఒక పుస్తకంలో రాసుకునేది, ఈరోజు దేవునికి ₹1 అప్పు, కానుక వేయడానికి నాకు దగ్గర డబ్బులు లేవు కనుక నేను నా జీతం వచ్చినప్పుడు, నేను పెద్దవ ఎదిగి నేను సంపాదించినప్పుడు ఈ అప్పు అంతా, ఈ బాకీ అంతా నేను తీరుస్తాను అనే ఒక నమ్మకంతో ఒక పుస్తకంలో రాసుకునేదంట. పాపం లేదు అని ఖాళీగా ఉండేది కాదట. ఓ పుస్తకంలో ఈరోజు కానుక దేవునికి బాకీ అని పుస్తకంలో రాసుకునేదంట. అలాగా దేవునికి ఇవ్వడానికి లేకపోయినా అప్పుగా చాలామంది అలాంటి పని చేస్తూ ఉంటారు. కొంతమంది దేవుని సేవకుల కొరకు
లేకపోయినా అప్పు చేసినా పెడుతూ ఉంటారు. ఇంటికి దైవ సేవకులు వస్తే లేకపోయినా అప్పు చేసి వాళ్ళకి పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే దేవునికి అప్పు ఇవ్వడం అంటారు దాన్ని. దేవుడికి అప్పిస్తే దేవుడు ఊరుకోడండి. తగిన సమయంలో నిన్ను ఆశీర్వదించక మానడు. దైవజనుడైన ఎలీషా టైంలో ఈ కార్యం దేవుడు నెరవేర్చాడు. ఆ దీనురాలు దైవజనుడికి చెప్పుకుంటే వెంటనే దేవుని యొక్క మహిమ ఆ గృహంలో ప్రవేశించి నూనె రూపంలో వాళ్ళ అప్పులు తీరేటట్లుగా ప్లస్ వాళ్ళకు పోషింపబడేటట్లుగా కూడా భర్త లేని లోటు తీర్చడానికి దేవుడు చేసిన ఏర్పాటు. అందుకే స్వార్థంతో నా కోసం అని భావంతో అప్పులు చేసేవారికి తీరడానికి అవకాశాలు ఉండవు. ఇంకొక అప్పులు వచ్చి మీద పడతాయి. ఇంకొక వచ్చి ఏ ఇల్లు అయితే చాలామందిని చూస్తున్నాం మనం, ఇంటికి ఇల్లు కట్టాలని విపరీతమైనటువంటి డెకరేషను, ఖరీదైనటువంటి మెటీరియల్ మంచిదే, తప్పులేదు, కలిగిన దాంతో కట్టుకుంటే తప్పులేదు. కానీ అప్పులు చేసి కాస్ట్లీ మొజాయిక్లు, కాస్ట్లీ మార్బుల్స్, కాస్ట్లీ టైల్స్, అలాగే పెద్ద డెకరేషను, ఇంకా ఎన్నో ఉంటాయి ఇళ్ళకి. అవన్నీ కలిగి ఉంటే చేసుకోవాల్సిన పనులు. చాలామంది అప్పు చేసి ఇవన్నిటికి పెడతారు. అప్పులు తీరకపోతే చాలా వరకు ఆ ఇల్లు కూడా అమ్ముకుని మరీ పేదరికానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఎంతోమందికి ఎదురవుతున్నాయి. దాంట్లో అర్థం ఏంటంటే స్వార్థం, అత్యాశ. తీర్చొచ్చులే, లేకపోయినా సరే తీర్చొచ్చులే. దేవుని బిడ్డలారా, ఏ ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో తీరుద్దాం అని అప్పు చేశారంటే అర్థం ఉంటుంది. వచ్చే సోర్స్ ఉన్నప్పుడు నువ్వు ఎంత తీసుకున్నా తప్పులేదు, చేయబదులు ఎవరి ధైర్యన్నా. వచ్చే సోర్స్ కూడా లేనప్పుడు ధీమాగా అప్పులు చేసిన వాళ్ళు చాలా నష్టపోతారండి. అంచేత దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అప్పు ఇచ్చేవారుగా కానీ ఉంటారు, కానీ అప్పు తీసుకునేవారుగా ఉండరని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ఇందాక మనం చదువుకున్నాం కదా సామెతల గ్రంథంలో, అప్పు చేయువాడు అప్పు ఇచ్చేవానికి దాసుడు అని అన్నాడు. అలా చేయడంట దేవుని బిడ్డల్ని. ఆయన అంటున్నాడు కదా, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదింతును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు చూసినప్పుడు, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల. చూసారా, నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. చూసారా ఎంత చక్కని మాట. మనం బీదలం ఎప్పుడవుతున్నాం అంటే దేవుని మాట విన్నప్పుడు. మనం అప్పు చేసేవారం ఎప్పుడవుతున్నాం అంటే దేవుని మాట విన్నప్పుడు. వాక్యం ఒకలా చెప్తుంది, మన ప్రవర్తన ఒకలా ఉంటుంది. మనలో అపవాది మన మార్గాన్ని తప్పిస్తాడు. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యోహాను సువార్త 14:6లో ఎంతో స్పష్టంగా చెప్తాడు. ఆయన మార్గాన్ని అనుసరించే వారికి బీదరకం ఉండదు, అప్పులు చేసే పని ఉండదు. సంపదలతో, సిరి సంపదలతో తొలతూగుతాం దేవుని బిడ్డల. అంచేత మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా అప్పు ఇస్తామంట కానీ అప్పు చేయమంట. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూసినట్లయితే, నీవు వెండినే గాని ఆహార ద్రవ్యములనే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును గాని నీవు స్వాధీనపరచుకున్నట్లు చేరబోచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీ బదులు ఇవ్వకూడదు. సహోదరుల కంటే ఇస్రాయేలీలకి అప్పులు ఇవ్వకూడదు, అన్యునికి ఇవ్వచ్చు. పాత నిబంధనలో ఈ మాట. యేసు ప్రభు కాలానికి వచ్చేటప్పటికి ఎవరికీ ఇవ్వకూడదు. యేసు ప్రభు కాలానికి వచ్చేటప్పుడు ఎందుకు?
సహాయం చేయాలి, చేతనైన సహాయం. నీ దగ్గర డబ్బులు ఉంటే నేను లేదు అని అనకూడదట. సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుంది. నీ దగ్గర కలిగి ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను అప్పు అడిగితే ఉండి లేదు అనకూడదట. అది మనకి దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. భక్తిహీనులే అప్పు చేసి ఎగ్గొడుతూ ఉంటారట. అప్పు చేసి ఎగ్గొడుతూ ఉంటారట. ఎలాగ నమ్మించి మా అప్పు చేస్తూ ఉంటారు. మా చిన్నతనంలో మా పేటలో ఒక ఆయన ఉండేవాడు. అతడు ఎవరికితో అవసరం ఉంటే అప్పు కావస్తే వెళ్ళి కాళ్ళ మీద పడిపోయేవాడట. పడిపోయి అమ్మ నేను కొంచెం ఆపదలో ఉన్నాను, సాయంకాలం కల్లా మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. మా అబ్బాయి డబ్బులు తేవడానికి వెళ్ళాడు, మార్గంలో ఉన్నాడు, రాగానే మీకు ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే ఈలోగా నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చి పంపించేస్తే మా అబ్బాయి తేగానే మీకు పట్టుకొచ్చిస్తాను అని నమ్మవాళ్ళకి అప్పు తీసుకునేవాడు. తీసుకున్న తర్వాత అప్పు తీసుకున్న తర్వాత ఆ మార్గం అంటే రావడం మానేసేవాడట. వేరే వీధిలోంచి వెళ్తూ ఉండేవాడట. ఎక్కడికి వెళ్ళి అడుగుతారు అని, ఇదేంటి ఇతను ఎప్పుడు వచ్చేవాడు రావట్లేదని అని ఎంక్వైరీ చేస్తే అతను వేరే వీధిలోంచి వెళ్తున్నాడని దారిపోయే వాళ్ళు చెప్పేవారట. అప్పుడు ఆ వీధిలో కాసుకొని, అతను వచ్చే వీధి మార్గంలో కాసుకొని, ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు ఇలా చెప్పి డబ్బులు తీసుకెళ్ళి ఇంకా తేలేదంటే, ఇస్తాను, ఎక్కడ పారిపోతానా నేను ఇక్కడే కదా పేటలోనే ఉంటున్నాను కదా అని తిరిగి మొండుగా బుకాయించేవాడట. తీసుకున్నప్పుడేమో అమ్మ అని కాళ్ళ మీద పడిపోయి, అయ్యా అమ్మ నీ కాళ్ళ మీద పడిపోయి తర్వాత బుకాయించేవాడంట. అదే వాక్యం చెప్తుంది. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు అని ఉందండి. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకి ఆ బాధ ఉండదు. దేవుని పిల్లలకి అప్పు అనే సమస్య రాదు. ఎందుకంటే సంతృప్తి ఉంటుంది. దేవునిలో ఉన్న వాళ్ళకి సంతృప్తి ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి రక్షించుననే సంగతి మర్చిపోదు. అందుచేత దేవుని పిల్లలకి ఎప్పుడూ కూడా అప్పు చేసే పరిస్థితి రాదు. దేవుని పిల్లలుగా ఉంటూ, లోకస్తులుగా, లోక సంబంధులుగా ఉంటూ, ఎదుటివాణిని చూసి అత్యాశకు పోయేవాడికి అప్పులు సమస్య ఎదురవుతుంటుంది. కొంతమంది రాబడి తక్కువ పిల్లల కోసం అప్పు చేయవలసి వస్తుంటుంది. కొంతమందికే అలా అరుదైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ సమస్య కూడా వాళ్ళకి కూడా రాదు. దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడే, గర్భఫలం ఇచ్చినప్పుడే ఆ పోషణ కూడా పరలోకంలోంచి విడుదల చేస్తాడట. ఒక మనిషిని భూమి మీదకి పంపినప్పుడే ఆ మనిషి తగినటువంటి ఆహారం దేవుడు అనుగ్రహిస్తాడంట. అది దైవ జ్ఞానంతో మనకి అనుగ్రహింపబడుతుంది. అటువంటి వారికి కూడా ఏ భయం లేదు. చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో మనకు దేనికి కొదువు ఉండదు, దేనికి భయం ఉండదు, దేనికి దిగులు ఉండదు. అందుచేత యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఆయన త్రోవలో నడిచేవారు అందరూ ధన్యులని 127వ సంకీర్తనలో మనకి తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు అంటాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అనే మాట మనకి తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు నిశ్చయముగా చేతుల కష్టార్జితం అనుభవిస్తావనే మర్మాన్ని గుర్తెరిగిన వాళ్ళు ఎవరైనా సరే ఈ లోకంలో అప్పులు చేయరు. చేసినా తీర్చేసుకోగలిగిన స్తోమత దేవుడిస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నమ్మండి, దేవుని మహిమను చూడండి. ఈ వాక్యం విన్న వారందరూ దీవింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసునాను గారు, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించండి. ఎంతోమంది అప్పులతో చాలా సతమతమవుతూ కన్నీరు గారుస్తూ ఉంటారు నాయన. పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల వేదన చెందుతూ ఉంటారు తండ్రి. అటువంటి బిడ్డలందరూ కూడా ఆదరింపబడి అప్పుల నుంచి విడుదల పొందుకుంటాక మీ అందరూ భయభక్తులు రెట్టింపు చేసుకొని మీకు సమీపస్తులై
అపవాదిని ఓడించగలిగిన స్తోమత ఈ వాక్యం విన్న నా బిడ్డలందరికీ దయచేయమని, ఈ ప్రార్థన శక్తి ప్రతి ఇంటికి వెలుగునిమ్మని, ప్రతి ఇంటిలో అప్పుల సమస్య నుంచి విడుదల చేసి సిరి సంపదలో తొలతూగే వారుగా ఆశీర్వదిస్తూ, తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభించిన బిడ్డలు ఎవరైనా ఎట్టి వ్యాధి రోగంతో బాధపడుతూ ఉంటే యేసునామమున స్వస్థత కలుగునుగాక. అలాగే తండ్రి బిడ్డలు తండ్రి ఏ సమస్యతో ఉన్న మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయం ప్రకటిస్తూ జీవాధిపతివైన యేసునామమున ప్రార్థించి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడి ఉన్న మనకు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.